హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, సంధ్య థియేటర్ ఇష్యూలో అల్లు అర్జున్ గారికి నిన్న రెగ్యులర్ బెయిల్ వచ్చింది. కానీ పోలీసులు ఆయనకు షాక్ ఇచ్చారు. కోర్టులో అంటే కండిషన్స్ పెట్టాలి అల్లు అర్జున్ గారికి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా వాదించడంతో కోర్టు కూడా కండిషన్స్ పెట్టిందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరి రెగ్యులర్ బెయిల్ గురించి, కోర్టు పెట్టిన కండిషన్స్ గురించి మీరేం చెప్తారు? మొన్న ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. దాని మీద మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. సో ప్రధానమైన ఆర్గ్యుమెంట్స్ ప్రాసిక్యూషన్ తరపున అంటే పోలీసుల ఆర్గ్యుమెంట్స్ని ప్రాసిక్యూటర్ కోర్టులో ప్రజెంట్ చేస్తారు మామూలుగా. సో ఆ రకంగా మనం పోలీసుల అబ్జెక్షన్స్ అనొచ్చు. మామూలుగానే ఎనీ కేసులో జనరల్గా పోలీసులు అబ్జెక్ట్ చేయడం అనేది వాళ్ళ విధి. కాకపోతే ఈ అబ్జెక్షన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, గట్టిగా ఈయనకి బెయిల్ రాకూడదు అనుకుంటే చాలా స్ట్రాంగ్గా వాళ్ళు అబ్జెక్ట్ చేయడం, దానికి సంబంధించిన అంటే ఇతను ఎంత ఇన్వాల్వ్ అయినాడు ఆ నేరంలో ఇవన్నీ ప్రజెంట్ చేయడం, ఇవన్నీ ట్రై చేస్తారు. లేదు నామకే వస్తే వ్యతిరేకించినాం అన్నట్టుగా వ్యతిరేకిస్తారు. నేను ఆ రోజే చెప్పాను, పోలీసులు చాలా స్ట్రాంగ్ ఏం ఆర్గ్యూ చేయలేదు. బయట వాళ్ళు అల్లు అర్జున్ని దోషుని నిరూపించడానికి వీడియోలు చేసి జడ్జి యువర్ సెల్ఫ్ అని అఫీషియల్ దీంట్లో కూడా వాళ్ళు పెట్టుకున్నారు. యాక్చువల్గా కోర్టులో ఉన్నప్పుడు బయట ట్రయల్స్, మీడియా ట్రయల్స్ కానీ ఇలాంటివి చేయొద్దని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలాసార్లు ఉన్నాయి, కానీ అది ఎవరూ పట్టించుకోవట్లేదు. అల్లు అర్జున్ దోషాన్ని నిరూపించడానికి ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు సోషల్ మీడియా, ఇటు పోలీసులు అందరూ కూడా ట్రై చేసి ఆ వీడియోలంతా బయటపెట్టి అల్లు అర్జున్ రావడం వల్ల ఎలా ఇదైంది అవన్నీ కూడా చేశారు. నిజానికి వాళ్ళు చేయాల్సింది కోర్టులో అల్లు అర్జున్ వల్లనే ఇది జరిగింది. అల్లు అర్జున్ రావద్దంటే కూడా వచ్చాడు. అట్లాగే అల్లు అర్జున్ చేతులు ఊపుకుంటూ రోడ్ షో కూడా చేశాడు. ఇవన్నీ నిరూపించాల్సింది ఎక్కడ? కోర్టులో. కానీ అవేమీ చేయలేవాళ్ళు. మామూలుగా జనరల్గా వ్యతిరేకించారు. మామూలుగా ఏం వ్యతిరేకిస్తారు? 3 గ్రౌండ్స్లో జనరల్గా బెయిల్ని వ్యతిరేకిస్తారు. ఒకటి, ఆ వ్యక్తి పారిపోవచ్చు, ఫ్లైట్ రిస్క్ అంటారు. 2, సాక్షుల్ని బెదిరిస్తాడు లేదా ప్రలోభపరుస్తాడు. 3, సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడు. ఈ 3 ఆస్పెక్ట్లలో జనరల్గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకిస్తారు. దీంట్లో కూడా అదే వ్యతిరేకించారు. దీంట్లో ఏంటంటే పారిపోతాడు అనలేదు, సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది అన్న ఒక పాయింట్ మీద మాత్రం వ్యతిరేకించాలి తప్ప ఇతని ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, ఇతను ఎంత స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అయ్యాడు దీంట్లో, మేము రావద్దంటే కూడా వచ్చాడు, ఈ వీడియోలు ఇవన్నీ పెట్టి అక్కడ చేసినట్టుగా అయితే బయట రాలేదు. మనం కోర్టులో వెళ్ళి చూడలేదు, రిపోర్ట్ అయిన దాన్ని బట్టే మనం చెప్తున్నాను. సో సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అది చేశారు. అప్పుడే నేను చెప్పే బెయిల్ వచ్చే అవకాశం ఉందని. అలాగే నిన్న 9th అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేటు కోర్టులో బెయిల్ ఇతనికి ఇచ్చారు. నేను నా ఆర్డర్ కూడా చదివాను. అందులో ప్రధానంగా ఏంటంటే పర్సనల్ బాండ్ 50,000 సబ్మిట్ చేయాలి. అలాగే 2 షూరిటీస్ ఉండాలి. ఒక్కొక్కరు 50,000 షూరిటీస్ కూడా సబ్మిట్ చేయాలి బాండ్. తర్వాత కొన్ని కండిషన్లు పెట్టారు. ఈ బెయిల్ మామూలుగానే ఇలాంటి క్రిమినల్ కేసులో ఇది బెయిలబుల్ నేరం కాదు, నాన్ బెయిలబుల్ నేరం. ఎందుకంటే 105 సెక్షన్ 105 BNS ఇదేంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే తాను చేసే చర్యల వల్ల ప్రాణాలు పోతుందని నాలెడ్జ్ ఉండి తెలిసి కూడా చేయడాన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటారు. యాక్సిడెంట్లు అలాంటి కోవ కిందకే వస్తాయి, కానీ ఇంటెన్షన్ ఉండదు. తను చంపాలని ఇంటెన్షన్ ఉండదు, కానీ తను వెళితే చనిపోతారు అని తెలిసి కూడా ఇతను వెళ్ళినాడు అనేది ఇతని మీద కేసు. కానీ ఇతనికి చెప్పినట్టుగా వాళ్ళు ప్రూవ్ చేయలేదు ఇప్పటివరకు. రావద్దని చెప్పినట్టుగా చేయలేదు. థియేటర్కి మాత్రం రావద్దని చెప్పినట్టుగా ఒక లెటర్ మాత్రం బయట పెట్టారు. అది కోర్టులో సబ్మిట్ చేస్తున్నారా లేదో తెలియదు మనకి. సో ఏదేమైనా ఇతను A11 కాబట్టి A11గా పెట్టారంటేనే ఇతనికి ముందు A10 అక్యూజ్డ్ ఉన్నట్టే కదా. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. కామన్ సెన్స్ ఉపయోగిస్తేనే ఎక్కువగా దీనికి కారణమైన వాళ్ళని A1గా పెడతారు, A1, A2, A3గా పెడతారు. దానికి థియేటర్ యాజమాన్యాన్ని పెట్టారు. 8 వరకు. దాని తర్వాత 9, 10 వీళ్ళ మేనేజర్లను పెట్టారు, అల్లు అర్జున్ మేనేజర్ని. 11 పెట్టారంటేనే అర్థం ఈయనకి అంత రోల్ లేదని మనకు అర్థమవుతుంది అది. సో మొత్తం 18 అక్యూజ్డ్ ఉన్నారు. 18th అక్యూజ్డ్ ఎవరు? ప్రొడ్యూసర్లకు కూడా హైకోర్టు ఒక ఊరట ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పింది. సో ఎందుకంటే మాకు ఇన్వాల్వ్మెంట్ లేదు దీంట్లో, మాకు సంబంధం లేదని థియేటర్ వాళ్ళు చూసుకోవాలి తప్ప మాకు సంబంధం లేదని ప్రొడ్యూసర్లు వెళ్ళారు, మమ్మల్ని అనవసరంగా ఈ కేసులో పెట్టారు.
సో ఆ విధంగా అల్లు అర్జున్కి బెయిల్ ఇస్తూ కండిషన్లు ఏంటంటే ఎవ్రీ సండే అల్లు అర్జున్ 10 నుంచి మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపల పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఎవ్రీ సండే వెళ్ళి అక్కడ సంతకం చేయాలి. వాళ్ళు ఏమన్నా ప్రశ్నలు అడిగితే సమాధానం ఇవ్వాలి. అది ఎంతవరకు అంటే 2 నెలల వరకు లేదా ఛార్జ్ షీట్ వేసే వరకు విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్. ఛార్జ్ షీట్ 1 మంత్లో వేసేస్తారనుకో ఆ తర్వాత పోవాల్సిన అవసరం లేదు. ఛార్జ్ షీట్ 3 నెలల వరకు వేయలేదనుకో 3 నెలలు పోవాల్సిన అవసరం లేదు. 2 నెలలు పోతే చాలు. అంటే 2 నెలలు అనేది హయ్యర్ పీరియడ్ పెట్టారు. ఈ లోపల ఛార్జ్ షీట్ వేస్తే 1 మంత్లో వేసేసినా కూడా ఇంక పోవాల్సిన అవసరం లేదు. సో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అనే క్లాజ్ పెట్టారు. అంటే ఎవ్రీ సండే ఇది అతనికి అల్లు అర్జున్కి ప్రాబ్లమే. రెండోది పోలీసులకు కూడా ప్రాబ్లమే. ఎందుకంటే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళినప్పుడంతా ఇంక ఫ్యాన్స్ వెళ్తారు, దాన్ని కంట్రోల్ చేయాలి, ఆ ఇబ్బంది అయితే ఉంది. కానీ వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం జడ్జి గారు ఇచ్చేశారు. దాని తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్కి ఆటంకం కలిగించకూడదు. దట్ ఈజ్ సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ సాక్షుల్ని బెదిరించడం కానీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ అంటే ప్రలోభపరచంలో డబ్బులు ఇవ్వడం ఇంకొకటో అది చేయకూడదు. అది రెండవ కండిషన్. మూడవ కండిషన్ పోలీసుల విచారణ కోఆపరేట్ చేయాలి. అంటే వాళ్ళు సండేనే కాకుండా ఇంకెప్పుడైనా వాళ్ళు విచారణకు రమ్మన్నారనుకో వెళ్ళాలి. సండే అనేది కంపల్సరీ. లేదు వాళ్ళ మధ్యలో మాకు కొత్త ఇన్ఫర్మేషన్ దొరికింది, కొత్త సాక్షులు దొరికారు, లేదా కొత్త ఫుటేజ్ దొరికింది, మిమ్మల్ని మేము క్లారిఫై చేసుకోవాలి, రండి పోలీస్ స్టేషన్ కంటే వెళ్ళాలి, పిలిచినప్పుడు వెళ్ళాలి. ఇక నాలుగవది ఈ దేశాన్ని విడిచి వెళ్ళకూడదు. కోర్టు పర్మిషన్ లేకుండా వేరే కంట్రీకి వెళ్ళకూడదు. ఇవి బేసిక్గా కండిషన్లు పెట్టారు. సో దీంట్లో బెయిల్ సంబంధించి ఇతని తరపున అల్లు అర్జున్ తరపున అశోక్ రెడ్డి, తర్వాత నిరంజన్ రెడ్డి మెయిన్ ఆర్గ్యుమెంట్స్ అంతా అంటే ఫైలింగ్ ఇవన్నీ అశోక్ రెడ్డి చేశాడు. మెయిన్ ఆర్గ్యుమెంట్ అంతా కూడా నిరంజన్ రెడ్డి చేశాడు. నిరంజన్ రెడ్డి ఆల్రెడీ హైకోర్టులో ఏమేమి విషయాల మీద ఆర్గ్యూ చేశాడు అదే ఆర్గ్యూ చేశాడు. అంటే అల్లు అర్జున్ని రావద్దని ఎవరు చెప్పలేదు. అల్లు అర్జున్ వెళ్తున్నట్టుగా పోలీసులకి థియేటర్ యాజమాన్యం లెటర్ పెట్టింది. రావద్దని చెప్పినట్టుగా వాళ్ళు చెప్తున్నారు కానీ దానికి సంబంధించి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏమి కోర్టులో ఇవ్వలేదు, హైకోర్టులో కూడా. అట్లాగే అల్లు అర్జున్ ఫస్ట్ అంటే అప్పర్ బాల్కనీలో ఉంటే ఇది లోవర్ దీంట్లో జరిగింది. సో అల్లు అర్జున్కి అసలు నాలెడ్జ్ కూడా లేదు. ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు. మరుసటి రోజు మార్నింగ్ వరకు చనిపోయినట్టు కూడా ఆయనకి ఊరు చెప్పలేదు. వీళ్ళు చెప్పామని చెప్తున్నారు తప్ప చెప్పినట్టు ప్రూఫ్ ఏం లేదు అనేది అక్కడ ప్రూవ్ చేస్తారు. అంటే అల్లు అర్జున్ మామూలుగా గత 20 ఏళ్ళుగా అల్లు అర్జున్ ఇలాగా తన సినిమాల రిలీజ్కి వెళ్తున్నాడు. చాలామంది హీరోలు కూడా తమ సినిమాల రిలీజ్కి వెళ్తున్నారు. అది కామన్ దేశవ్యాప్తంగా. అలాగే సిమిలర్ కేసులో షారుఖ్ ఖాన్ జరిగినప్పుడు షారుఖ్ ఖాన్ అయితే అల్లు అర్జున్ లాగా సైలెంట్గా కూడా వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళినాక ఫ్యాన్స్ కోసం టీషర్ట్లు అవి విసిరేశాడు. అవి పట్టుకోవడానికి వచ్చిన ఫ్యాన్స్ తొక్కిసలాట జరిగి చనిపోతే కూడా అతన్ని రోల్ ఏం లేదు. క్రౌడ్ కంట్రోల్ అనేది పోలీసులు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో ఇక్కడేమో ఇతని మీద 105 అండ్ 118 రెడ్ విత్ 3.5 118 వచ్చి వాలంటరీలీ కాజింగ్ సంబడి విత్ డేంజరస్ వెపన్ అదైతే అసలు వర్తించదు దీనికి. అట్లాగే 105 కూడా ఇతనికి వర్తించదు. ఇతను ఏంటంటే 105 కల్పబుల్ హోమిసైడ్. అంటే తను వెళితే చనిపోతారని నాలెడ్జ్ ఉంది అని. ఎందుకు ఉంటుంది నాలెడ్జ్? తను వెళితే ఎందుకు చనిపోతారు? సో ఇది ఈ సెక్షన్ కూడా వర్తించదు అనే ఆర్గ్యుమెంట్స్ చేశారు. సో ఓవరాల్గా డిఫెన్స్ అడ్వకేట్ ఆర్గ్యుమెంట్స్కి కోర్టు కన్విన్స్ అయినట్టుగా తెలుస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా స్ట్రాంగ్గా వ్యతిరేకించలేదు కాబట్టి కోర్టు తనకి బెయిల్ ఇచ్చేసింది. ఇది రెగ్యులర్ బెయిల్ కాబట్టి ఒకవేళ బెయిల్ రద్దు చేయాలంటే ఈ కండిషన్ని అల్లు అర్జున్ ఉల్లంఘిస్తే అప్పుడు పోలీసులు మళ్ళీ బెయిల్ రద్దు పిటిషన్ వేస్తారు. లేదు నిజంగానే సీరియస్గానే పోలీసులు బెయిల్ని వ్యతిరేకించాలనుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్తారు. యాక్చువల్గా ఇంటీరియం బెయిల్ మీదనే సుప్రీంకోర్టుకి వెళ్తారన్న వార్త వచ్చింది. వాళ్ళు వెళ్ళలేదంటే అర్థమేమి?